గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ వీడియోకి నోట్స్ ఇంతకుముందు పెట్టాను. ఒకవేళ ఎవరైనా నోట్ చేసుకోకపోతే మళ్ళీ పెడతాను. ఈరోజు నోట్ చేసుకోండి. అది ఈరోజు టాపిక్ ఏంటంటే, మనం ఆల్రెడీ కొన్ని ప్రీవియస్ క్లాస్లో చూసాము. ఎంజైమ్ అంటే ఏంటి, దాని యాక్టివిటీ ఎలా ఉంటుంది, దాని దాని యాక్టివిటీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇవన్నీ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఆ ఎంజైమ్స్కి ఒక ఎగ్జాంపుల్ నేర్చుకుంటాం అనమాట. అదేంటంటే ఏటీపీ సింథేజ్. దాన్ని ఏటీపీ ఏజ్ అని కూడా అంటారనమాట. ఆ ఏటీపీ ఏజ్ అనే ఎంజైము దేనిలో ఉపయోగపడుతుందంటే ఏటీపీ సింథసిస్లో ఉపయోగపడుతుంది. ఏటీపీ సింథసిస్ అంటే ఏంటి అంటే, మన బాడీలో మనం డబ్బులు ఎలా అయితే రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు అలా రూపాయల రూపంలో దాచుకుంటాం కదా, అలాగా బాడీ ఎనర్జీని ఏటీపీ అనే పాకెట్స్లో రూపంలో దాచుకుంటుందన్నమాట. ఏటీపీ అనే ఎనర్జీ ప్యాకెట్స్ ఇవి. ఆ ఏటీపీ ఎనర్జీ ప్యాకెట్స్ తయారవడానికి మనం తీసుకున్న ఆహారాన్ని నుంచి ఎనర్జీ తయారవుతుంది. దాన్ని ఏటీపీ సింథసిస్ అంటారు. ఆ తీసుకున్న ఆహారం ముందు ఏ రూపంలోకి మారుతుందంటే ఏడీపీగా మారుతుంది. ఆ ఏడీపీ నుంచి ఏటీపీ ఫామ్ అవుతుందన్నమాట. కాబట్టి ఏటీపీ సింథసిస్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ సింథసిస్ ఆఫ్ ఏటీపీ ఫ్రమ్ ఏడీపీ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎన్ఏడిపిహెచ్. ఇది ఒక కోఎంజైమ్. దీని సహాయంతో ఏటీపీ సింథసిస్ జరుగుతుంది. ఈ సింథసిస్ ఆఫ్ ఏటీపీని ఏమంటారంటే ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అని కూడా అంటారు. ఎక్కడ జరుగుతుంది ఈ ఏటీపీ సింథసిస్ అంటే, ఇన్ జనరల్ ఏటీపీ సింథసిస్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఎట్ ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్ డ్యూరింగ్ రెస్పిరేషన్. మన శ్వాసక్రియ జరిగేటప్పుడు మన శరీరంలో మైటోకాండ్రియా అనేవి ఉంటాయి. దాని యొక్క లోపలి పొరలో ఈ ఏటీపీ సింథసిస్ అనేది జరుగుతుందన్నమాట. ఏటీపీ సింథసిస్ జరగడం వలన మన శరీరంలో ఉన్న ఎన్ఏడిపిహెచ్ అనేవి ఆక్సిడేషన్ జరిగి ఉపయోగించుకోవడం జరుగుతుంది శరీరం. కాబట్టి ఏటీపీ సింథసిస్ అంటే ఏంటి? ఏడీపీ నుంచి ఏటీపీ తయారవడం ఎన్ఏడిపిహెచ్తో సహాయంతో. ఆ ఏటీపీ సింథసిస్ని ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అంటారు. ఎక్కడ జరుగుతుంది ఏటీపీ సింథసిస్ అంటే, శ్వాసక్రియ జరిగేటప్పుడు మైటోకాండ్రియా యొక్క లోపలి పొర మీద జరుగుతుంది. ఈ ఏటీపీ సింథసిస్లో ఒక చిన్న 3 మార్క్స్ క్వశ్చన్ కాన్సెప్ట్ ఉంది. అది ఏంటంటే P:O రేషియో. P:O రేషియో అంటే ఏంటి అంటే, మన శ్వాసక్రియలో ఎన్ని ఆక్సిజన్ యాటమ్స్ తీసుకుంటే, శ్వాస ద్వారా ఎన్ని ఆక్సిజన్ యాటమ్స్ తీసుకుంటే ఎన్ని ఏటీపీ యూనిట్స్ ఫామ్ అయినాయి అనేదాన్ని P:O రేషియో అంటారనమాట. P:O రేషియో రిఫర్స్ టు ది నెంబర్ ఆఫ్ ఏటీపీ యూనిట్స్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది కన్జంప్షన్ ఆఫ్ 1 ఆక్సిజన్ యాటమ్. ఒక ఆక్సిజన్ యాటమ్ కన్జ్యూమ్ అయితే ఎన్ని ఏటీపీ యూనిట్స్ ఫామ్ అయినాయో చెప్పేదాన్ని P:O రేషియో అంటారు. వీ కెన్ ఆల్సో సే దట్ దిస్ ఈజ్ ద రేషియో బిట్వీన్ నెంబర్ ఆఫ్ ఏటీపీ సింథసైజ్డ్ టు ది నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ యాటమ్స్ కన్జ్యూమ్డ్. మనం ఎన్ని ఆక్సిజన్ యాటమ్స్ తీసుకున్నాము శ్వాస ద్వారా, దాని నుంచి ఎన్ని ఏటీపీ సింథసిస్ అయినాయి అనేది ఆ రేషియో అని కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మైటోకాండ్రియాలో ఆక్సిడేషన్ ఆఫ్ ఎన్ఏడిపిహెచ్ జరిగితే P:O రేషియో ఎంత అంటే 3:1. అంటే ఒక ఆక్సిజన్ యాటమ్ కన్జ్యూమ్ అయితే హాఫ్ O2 వేసారు చూడండి, ఇక్కడ హాఫ్ O2. ఇది ఒక ఆక్సిజన్ యాటమ్ కన్జ్యూమ్ అయితే ఒక ఎన్ఏడిపిహెచ్ ఆక్సిడేషన్ జరిగితే ఎన్ని ఏటీపీ సింథసిస్ అవుతున్నాయి? 3 ఏటీపీ. కాబట్టి ఏటీపీలు ఎన్ని ఫామ్ అయినాయి ఈస్టు ఎన్ని ఆక్సిజన్ యాటమ్స్ కన్జ్యూమ్ అయినాయి అనేది కదా P:O రేషియో. ఇప్పుడు ఏటీపీ ఎన్ని ఫామ్ అయినాయి? 3. ఎన్ని ఆక్సిజన్ యాటమ్స్ కన్జ్యూమ్ అయినాయి? 1. కాబట్టి ఇక్కడ ఏటీపీ P:O రేషియో ఎంత? 3:1 అన్నమాట.
దాన్ని 3:1 అనకుండా ఇక్కడ PO రేషియో 3 అని పెట్టారు చూడండి, ఇదిగోండి 3. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలాగ సాధారణంగా మన శ్వాసక్రియలో ఒక ఆక్సిజన్ యాటమ్ కన్జ్యూమ్ అయితే 3 ATP మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి. అది PO రేషియో. ఆ 3 ATP మాలిక్యూల్స్ ఎలా ఫామ్ అవుతాయి ఒక ఆక్సిజన్ యాటమ్ ద్వారా అనేది చూపిస్తాము ఇప్పుడు. మెకానిజం ఆఫ్ ATP సింథసిస్. 3 ATP మాలిక్యూల్స్ ఒక ఆక్సిజన్ యాటమ్ నుంచి ఎలా ఫామ్ అవుతాయి అని చూపించడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి వేరియస్ థియరీస్ ప్రపోజ్ చేయబడినాయి అన్నమాట. అవేంటి అంటే ఫస్ట్ది కెమికల్ కపులింగ్ థియరీ. ఈ థియరీని ఎడ్వర్డ్ స్లేటర్ 1953లో ప్రపోజ్ చేశారు. ఈ థియరీ ప్రకారం ఏంటి అంటే శ్వాసక్రియ జరుగుతున్నప్పుడు ఎక్కువ ఎనర్జీ కలిగిన ఇంటర్మీడియట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అవి అంటే ADP లాగా అవి వాటిని ఉపయోగించుకుని ATP అనేది తయారవుతుంది. అవి కొన్ని కలిసి కెమికల్ కపులింగ్ థియరీ ఏం చెప్తుంది, మన శ్వాసక్రియ జరిగేటప్పుడు కొన్ని ఎక్కువ ఎనర్జీ కలిగిన ఇంటర్మీడియట్స్ ADPs ఫామ్ అవుతాయి. అవి కొన్ని కలిసి ATP ఫామ్ అవుతుంది అని చెప్పింది. ఈ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారు? ఎడ్వర్డ్ స్లేటర్ ఇన్ 1953. అదే నెక్స్ట్ థియరీ ఏంటి అంటే కెమీ ఆస్మోటిక్ హైపోథసిస్. ఈ థియరీని మైకేల్ ప్రపోజ్ చేశారు 1961లో. ఈ థియరీ ప్రకారం ఏంటి అంటే మైటోకాండ్రియా యొక్క లోపలి పొర ఏదైతే ఉందో అది NADPHని లోపలికి వెళ్ళనివ్వదు, దాని ద్వారా మూవ్ అవ్వనివ్వదు అనమాట. అదే బయట పొర అయితే NADPHని దాని ద్వారా మూవ్ అవుతుంది అనమాట. మన శ్వాసక్రియ జరిగేటప్పుడు బయట పొర ద్వారా నెంబర్ ఆఫ్ NADPH మాలిక్యూల్స్ బయట పొరకి లోపల పొరకి మధ్యలో ఉండిపోతాయి. అవి మన శ్వాసక్రియ జరిగినప్పుడు ఆ NADPH ఏమవుతుంది, మన శ్వాస ద్వారా ఆక్సిజన్ తీసుకుంటాం కదా, ఆ ఆక్సిజన్ని తీసుకుని అవి ఆక్సిడేషన్ జరుగుతుందన్నమాట. ఇప్పుడు అక్కడ NADPH అనేది ఎక్కువగా ఎక్యుములేట్ అయిపోవడం వలన అక్కడ ఒక ఒత్తిడి, ఒక ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది అవుటర్ మెంబ్రెయిన్కి ఇన్నర్ మెంబ్రెయిన్కి మధ్య. ఇది ఇక్కడ చూడండి, ఇది అవుటర్ మెంబ్రెయిన్, ఈ పొరలుగా ఉంది కదా, ఇదేమో ఇన్నర్ మెంబ్రెయిన్. ఈ అవుటర్ మెంబ్రెయిన్కి ఇన్నర్ మెంబ్రెయిన్ ఈ బయట నుంచి NADPH లోపలికి వెళ్తుంది, ఎందుకంటే బయట పొర వెళ్ళనిస్తుంది, పర్మియబుల్ అంటారు. ఇక్కడికి వెళ్ళిన NADPHలు ఏమవుతాయి, ఇక్కడే ఉండిపోతాయి. లోపల పొర లోపలికి వెళ్ళనివ్వదు అనమాట NADPHల్ని. ఆ NADPHలు ఏమవుతాయి, బ్రేక్ అయ్యి ఈ NADPHలు ఎక్కడ ఫామ్ అవుతాయంటే మీరు చిన్నప్పుడు రెస్పిరేషన్ చదువుకున్నారు. ఆ రెస్పిరేషన్లో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో ఫామ్ అవుతాయి. మనం తీసుకున్న ఆహారం గ్లైకాలసిస్, క్రెబ్స్ సైకిల్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ జరిగి అక్కడ NADPHలు ఫామ్ అవుతాయి. ఆ NADPHలు ఏమవుతాయి, మన శరీరంలో ఉన్న మైటోకాండ్రియా బయట పొర ద్వారా లోపలికి వెళ్తాయి. ఈ లోపలికి వెళ్ళి ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్ మధ్యలో ఎక్కువ NADPHలు ఉండిపోయి వాటిల్లో ప్రెషర్ క్రియేట్ అయ్యి ఆ NADPHలు ఎలా ఫామ్ అవుతాయి, ADP గాను IP గాను ఫామ్ అయిపోతాయి, బ్రేక్ అయిపోతాయి అన్నమాట. NADPHలు స్మాల్ యూనిట్స్గా హై ఎనర్జీ ఇంటర్మీడియట్స్ ఫామ్ అవుతాయి అనుకున్నాం కదా, ఆ ఫామ్ అయినాయి. అలా ADP, IPగా ఫామ్ అవుతాయి. ఫామ్ అయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, ఎంజైమ్ సిస్టమ్ ఏ ప్రాసెస్ ద్వారా ATP సింథసిస్ అనేది జరుగుతుందంటే ఒక ఎంజైమ్ సహాయంతో ATP సింథసిస్ జరుగుతుంది. ఆ ఎంజైమ్ ఏంటంటే ATP సింథేజ్. ఈ ATP సింథేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఈ NADPH అనేది లోపలికి వెళ్ళలేకపోతుంది కదా లోపల పొరలోకి. అందుకని ఇక్కడ చూడండి, ఇది లోపల పొర అనుకోండి, క్రిస్టే అంటారు ఈ మెలికల్ని. బయట పొర ఇలా ఉంటుంది కదా, ఇక్కడ NADPH వచ్చింది, ఇక్కడికి NADPH ఇలా వచ్చి ఇక్కడ ఉండిపోయింది. ఈ లోపలికి NADPHని వెళ్ళనివ్వట్లేదు అనుకోండి, అప్పుడు
ఇలా NADPH ఇక్కడ ఉండిపోయాక ఈ ATP ఏజ్ అనే ఎంజైమ్ ఏదైతే ఉందో అది దీన్ని పట్టుకుని దీని లోపలికి, అంటే ఈ మెంబ్రెయిన్ టచ్ అవ్వకుండా ఈ ADP IP ఉన్నాయి కదా, ADP IP ఎక్కడి నుంచి ఫామ్ అయినాయి? NADPH నుంచి ఫామ్ అయినాయి. ఈ ADP IPని లోపలికి తీసుకెళ్తుంది అనమాట. అంటే ఒక ట్యూబ్ లాగా ఫామ్ ఉంటుంది ATP ఏజ్ అనేది. దాని స్ట్రక్చర్ అది చెప్తాను. అది వాహకంగా పనిచేస్తుంది, కెనాల్ బ్రిడ్జ్ లాగా. ఆ బ్రిడ్జ్ ఎక్కేసి ఇక్కడ ఉన్నవి లోపలికి వెళ్ళిపోతాయి, లోపల ఇన్నర్ మెంబ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి ADP IP. కాబట్టి ఇక్కడ ATP సింథసిస్కి ఉపయోగపడే వాళ్ళు ఎవరు? ATP సింథేజ్ అనే ఎంజైమ్. అది ఎలా పనిచేస్తుంది? ఇన్నర్ మెంబ్రెయిన్కి అవుటర్ మెంబ్రెయిన్కి మధ్య బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. అదే ఇన్నర్ మెంబ్రెయిన్కి అవుటర్ మెంబ్రెయిన్కి మధ్యలో ఉన్న స్పేస్ నుంచి ఇన్నర్ మెంబ్రెయిన్ లోపలికి బ్రిడ్జ్లా పనిచేస్తుంది. అప్పుడు ఈ మధ్యలో ఉండిపోయిన NADPHలు కానీ ADPలు కానీ ఈ బ్రిడ్జ్ ద్వారా లోపలికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ATP synthase is the enzyme present in the mitochondria which utilizes proton gradient for the synthesis of ATP. ATP synthesis తయారవడానికి అవి ఒక ప్రెషర్ని ఇక్కడ లోపల ఇన్నర్ మెంబ్రెయిన్కి అవుటర్ మెంబ్రెయిన్కి మధ్యలో ఎక్యుములేట్ అయిపోవడం వల్ల డెవలప్ అయిన ప్రెషర్ని ఇక్కడ ప్రోటాన్ గ్రేడియంట్ అంటారు. ఆ ప్రెషర్ని ATP ఏజ్ అనేది ఉపయోగించుకుంటుంది అనమాట. ఇది ఒక కాంప్లెక్స్ ఎంజైము. చూడడానికి ఎలా ఉంటుందంటే లాలీపాప్ స్ట్రక్చర్ ఉంటుంది. అది దానిలో 2 యూనిట్స్ ఉంటాయి, F0 యూనిట్, F1 యూనిట్. ఈ రెండు F0 F1 యూనిట్లను కలుపుతూ మధ్యలో ట్యూబ్ లాగా ఉంటుందన్నమాట. చూడడానికి లాలీపాప్ లాగా ఉంటుంది. దాని స్ట్రక్చర్ చూద్దాం, చూడండి. ఇదిగోండి దాని స్ట్రక్చర్. F0 యూనిట్, F1 యూనిట్. అంటే F1 యూనిట్, F0 యూనిట్ మధ్యలో లాలీపాప్లా ఉంటుంది. ఇది దీని స్ట్రక్చర్ అన్నమాట. ఇది ఈ ATP ఏజ్ అనే ఎంజైమ్ మనకి సింథసిస్కి ఉపయోగపడుతుంది. ఏం చేస్తుంది ATP ఏజ్ అనేది? ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, ఇదిగోండి. ఇక్కడ వేసారు లాలీపాప్. ఇది ఇన్నర్ మెంబ్రెయిన్ లోపల నుంచి బయటికి ఈ మధ్యలో స్పేస్కి మధ్యలో ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఉన్న ఇది ATP ఏజ్. ఈ మధ్యలో ఇరుక్కుపోయిన NADPHల్ని ఈ బ్రిడ్జ్ ద్వారా, ఈ లాలీపాప్ ద్వారా లోపలికి చేరవేస్తుంది ATP ఏజ్ అనేది. ఎలా జరుగుతుంది ATP సింథసిస్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఒక మోడల్ ప్రపోజ్ చేశారు. దాన్నే రోటరీ మోడల్ అంటారనమాట. రోటరీ మోడల్ ఏం చెప్తుంది? ATP అనేది ఎలా ఫామ్ అవుతుంది, ATP ఏజ్ అనే ఎంజైము ఎలా పనిచేస్తుంది, దానిలో భాగాలేంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పాల్ బేయర్ అనే ఆయన ఈ రోటరీ మోడల్ని ప్రపోజ్ చేశారు. ఇది మొత్తం ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేసే మోడల్. ఇది ఏం చెప్తుందంటే ATP ఏజ్లో 2 యూనిట్స్ ఉంటాయి, F0 యూనిట్, F1 యూనిట్ అనేవి ఉంటాయి. ఇవి రెండు ATP ఏజ్లో ఉన్న ఈ రెండు భాగాలు మధ్యలో ట్యూబ్ ద్వారా అవి రెండు ట్యూబ్ ద్వారా కనెక్ట్ అవ్వబడి ఉంటాయి. అది ATP సింథసిస్కి కారణమవుతాయి. F0 యూనిట్లో అయితే కనుక ఒక సర్కిలే ఉంటుంది. F1 యూనిట్లో మళ్ళీ 3 భాగాలు ఉంటాయి, ఆల్ఫా, బీటా, గామా అన్నమాట. ఇవి F0 F1 యూనిట్లు. అవి ఎలా సింథసిస్ జరుగుతుంది? ATP ఏజ్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి క్లియర్గా మీకు ఈ స్ట్రక్చర్ అర్థమవుతుంది. ATP ఏజ్ అనే ఎంజైమ్లో స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. మనకి ఇందాక సింపుల్గా మీకు ఇలా డ్రా చేసేసాను కదా. ఇది లాలీపాప్ మోడల్ అనుకున్నాం. ఇది F1 యూనిట్,
ఇది F0 యూనిట్ అనుకున్నాం కదా. ఇక్కడ ఆ F0ని F1ని ఇంకా వివరంగా వేశారనమాట ఈ మోడల్లో. F0 యూనిట్లోనేమో అన్నీ సమానంగా C యూనిట్స్ ఉంటాయి. C అనే ప్రోటీన్ యూనిట్స్ ఉంటాయి. F0 యూనిట్ని F1 యూనిట్ని గామా అనే ట్యూబ్ కనెక్ట్ చేస్తుంది. ఈ ట్యూబ్ ఏదైతే ఉందో అది గామా ట్యూబ్ ఉంది. ఇదంతా F0 యూనిట్ అంతా Cతో ప్రిపేర్ అవ్వబడి ఉంది. ఇటొచ్చి మనకి F1 యూనిట్లో పైన ఈ F1 యూనిట్లో 6 అంటే ఒక గులాబీ రేకులాగా అనుకోండి, 6 పార్ట్స్ ఉంటాయి. ఆల్ఫా బీటా, ఆల్ఫా బీటా, ఆల్ఫా బీటా. ఈ గామా రాడ్ అనేది పైదాకా ఉంది, కిందకి పైకి కనెక్ట్ చేయబడింది కదా. ఈ గామా రాడ్ పైదాకా ఉంది. దీని చుట్టూ గులాబీ రేకుల్లాగా ఇలా రౌండ్లు వచ్చినాయి అనమాట. 3, 3, 6 వస్తాయి. ఈ 6 ఒకటి ఆల్ఫా ఒకటి బీటా, ఒకటి ఆల్ఫా ఒకటి బీటా, ఒకటి ఆల్ఫా ఒకటి బీటా. ఇప్పుడు మీకు అర్థమైందా? ఏటీపీఏజ్ స్ట్రక్చర్లో ఫస్ట్ F0 ఉంటుంది. దానిలో అంతా C ప్రోటీన్ ఉంటుంది. తర్వాత F1 ఉంటుంది. F1లో F0కి F1కి కనెక్ట్ చేయడానికి మనకి ఒక గామా రాడ్ ఉంటుంది. గామా రాడ్ ఈ గామా రాడ్ చుట్టూ రేకుల్లాగా ఉంటాయి. 6 రేకులు వస్తాయి. ఈ 6లో ఒకటి ఆల్ఫా ఒకటి బీటా, ఒకటి ఆల్ఫా ఒకటి బీటా, ఒకటి ఆల్ఫా ఒకటి బీటా ఉంటాయి. ఈ 6 కూడా ఇలా అరేంజ్ అయి ఉంటాయి. ఇది ఏటీపీఏజ్ యొక్క స్ట్రక్చర్. ఆ ఏటీపీఏజ్ యొక్క స్ట్రక్చర్లో మనకి ఏటీపీ సింథసిస్ జరగడానికి మళ్ళీ ఏ భాగం బాగా ఉపయోగపడుతుందంటే బీటా పార్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. బీటా పార్ట్, ఇది బీటా పార్ట్. మళ్ళీ ఇది మొత్తం ముందు ఇలా ఉన్న లాలీపాప్ని ఇంకా వివరంగా ఇలా వేసుకున్నాం కదా. దీనిలో మళ్ళీ ఒక బీటా పార్ట్ని ఒక్కటే తీసుకుని ఇక్కడ వివరంగా చెప్తాం. బీటా పార్ట్లో మళ్ళీ 3 పార్ట్స్ ఉంటాయి. లూజు, టైటు, ఓపెను. లూజు, టైట్, ఓపెన్ అనే 3 పార్ట్లు ఉంటాయన్నమాట బీటాలో. దానిలో జరుగుతుంది అసలు సింథసిస్ అనేది. ఓకేనా? అక్కడ ఏటీపీ సింథసిస్ ఎలా జరుగుతుంది అని అంటే, ఎక్కడ జరుగుతుంది అని అంటే ఏటీపీఏజ్లో బీటాలో జరుగుతుంది. ఆ బీటాలో ఎలా జరుగుతుంది అని అంటే, బీటా లోపల లూజు, టైటు, ఓపెన్ అని 3 భాగాలు ఉంటాయి. ఆ లూజులోకి ఏమవుతుంది, ఇది లూజులోకి ఏమవుతుంది, ఈ C నుంచి బయట వైపు కదా ఈ మెంబ్రెయిన్ ఉంది కదా లోపల బయట, ఈ బయట వైపు ఉన్న మెంబ్రెయిన్ నుంచి ఇది F0 బయట వైపు ఉంటుంది, F1 లోపల వైపు ఉంటుంది. ఇది లాలీపాప్ కనెక్టింగ్ రాడ్ ఉంటుంది. ఈ C అనే పార్ట్ ప్రోటీన్ సహాయంతో F0 పార్ట్తో ఇక్కడున్న ADPని IPని పట్టుకుని ఈ C పార్ట్ గామా ద్వారా బీటాకి ఇస్తుంది. గామా ద్వారా బీటాలోకి ఇస్తుంది అనమాట. అప్పుడు బీటా లోపల ఎవరెవరు ఉన్నారు, లూజు, టైట్, ఓపెన్. లూజులోకి వెళ్తాయి. బీటా లోపల ఉన్న లూజులోకి, ఇవి లూజ్గా ఉన్నాయి కదా, ADP IP 2 లూజ్గా ఉన్నాయి కాబట్టి ఇది లూజులోకి వెళ్తాయి. బీటాలో వెళ్ళిన తర్వాత ఈ గామా ఏమవుతుందంటే రొటేట్ అవుతుంది. అన్నోన్ మెకానిజం, ఎలా రొటేట్ అవుతుందో మనకు తెలియదు. అన్నోన్ మెకానిజం ద్వారా గామా అనేది రొటేట్ అయ్యి, ఆ రొటేషన్లో బీటా యూనిట్ లోపల ADP IP 2 ఒకదానితో ఒకటి కలుస్తాయి. కలిసి ATP ఫామ్ అవుతుంది. ఏటీపీ ఫామ్ అవుతుంది బీటాలోని టైట్ పార్ట్లో. అన్నోన్ మెకానిజంతో గామా రొటేట్ అయిందనమాట. ఇక్కడ చూడండి, రొటేట్ అయింది. ఇది ట్యూబ్ లాగా తిరుగుతుందనమాట. ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. ఇది రుబ్బుతున్నట్టు అనమాట. ఇక్కడి నుంచినేమో ADPని IPని పట్టుకుని వెళ్ళి గామా బీటాలోకి చేర్చిన తర్వాత లూజ్ పార్ట్లోకి చేర్చిన తర్వాత ఈ గామా తిరుగుతూ ఉంటుందన్నమాట. అన్నోన్ మెకానిజం, ఏ శక్తి ఉపయోగపడుతుందో తెలియదు. ఆ సహాయంతో తిరుగుతూ ఉంటే బీటా యూనిట్ లోపల వేరువేరుగా ఉన్న ADP IP ఏమవుతాయి, లూజ్ పార్ట్లో ఉన్నాయి కదా, ఎల్ పార్ట్లో, అవి టైట్ పార్ట్లోకి ADP IP కలిసి
టైట్ పార్ట్లోకి వెళ్ళి ఏటీపీగా మారుతాయి అన్నమాట. ఏటీపీగా మారిన తర్వాత గామా తిరుగుతూ ఉంటుంది కదా, గామా ఇలా తిరుగుతూ ఉంటుంది కదా. టైట్ పార్ట్లో ఏటీపీ ఫామ్ అయిన తర్వాత ఓపెన్ పార్ట్లోకి ఏటీపీని విడుదల చేస్తుంది బీటా. బీటాలో ఉన్న లూజ్ పార్ట్లోనేమో ఏడీపీ ఐపీ ఉన్నాయి, టైట్ పార్ట్లోనేమో ఏటీపీ ఫామ్ అయింది. ఏటీపీ ఇక్కడ లూజ్గా వచ్చి టైట్లో కలిసి ఓపెన్లోకి విడుదల చేస్తుంది అనమాట. విడుదల చేస్తే ఓపెన్ నుంచి బయటికి ఏటీపీని రిలీజ్ చేసేస్తుంది. ఓపెన్లోకి ఏటీపీని రిలీజ్ చేసేస్తుంది. ఈ సైకిల్ ఈ సైకిల్ అనేది ఒక బీటాలోంచి ఒక ఏటీపీ వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి ఎన్ని బీటాలు ఉన్నాయి మనకి, 1 2 3. ఏటీపీ ఏజ్లో 3 బీటాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ఏటీపీ ఏజ్ నుంచి ఒక్కో బీటా నుంచి ఒక ఏటీపీ వస్తుంది కదా. ఒక్కొక్క ఏటీపీ ఏజ్ నుంచి ఎన్ని ఏటీపీలు వస్తాయి, 3 ఏటీపీలు వస్తాయి. కాబట్టి 3 బీటాలు ఉన్నాయి, 3 బీటాల్లో నుంచి 3 ఏటీపీలు ఫామ్ అవుతాయి. దీన్ని ఏమంటారు, రోటరీ మోడల్. 3 ఏటీపీ మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి. ఈ ప్రాసెస్లో ఉపయోగపడే ఎంజైమ్ పేరు ఏటీపీఏజ్ అన్నమాట. ఇది మోటార్ లాగా తిరుగుతూ ఉండి రోటరీ మోడల్ అంటారు. మనకి క్యాటలిస్ట్గా పనిచేస్తుంది ఏటీపీఏజ్ అనేది. ఒక రొటేషన్ కంప్లీట్ అయ్యేసరికి 3 ఏటీపీ మాలిక్యూల్స్ వస్తాయన్నమాట. ఇది ఏటీపీఏజ్ యొక్క సింథసిస్. ఏటీపీ యొక్క సింథసిస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఏటీపీఏజ్ అన్నమాట. ఇది ఏటీపీ సింథసిస్. ఏటీపీ అంటే ఏంటి, మన శరీరంలోని ఎనర్జీ పాకెట్స్. ఎనర్జీ అనేది పాకెట్స్ రూపంలో ఏటీపీ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. ఆ ఏటీపీ అనేది తయారవడానికి కారణం ఎవరు, శ్వాసక్రియలో ఏర్పడిన ఎన్ఏడిపిహెచ్. అది ఏడీపీగా మారి ఆ ఏడీపీ మళ్ళీ ఏటీపీగా మారుతుంది. ఎన్ని ఏటీపీలు శ్వాసక్రియలో మనం ఎన్ని ఆక్సిజన్ ఐటమ్స్ తీసుకుంటే ఎన్ని ఏటీపీలు వచ్చినాయి అనేదాన్ని ఏమంటారు, పిఓ రేషియో అంటారు. ఒక ఆక్సిజన్ ఐటమ్కి ఎన్ని ఏటీపీలు ఫామ్ అయినాయి అనేది చెప్పేదే పిఓ రేషియో. ఒక ఆక్సిజన్ ఐటమ్కి ఎన్ని ఏటీపీలు ఫామ్ అవుతాయి, 3 ఏటీపీలు ఫామ్ అవుతాయి. కాబట్టి దీన్ని సాధారణంగా 3:1 రేషియో ఉంటుంది. ఎలా తయారవుతుంది, మెకానిజం ఏంటి అంటే, వేరు సిద్ధాంతాలు వేరు రకాలుగా సింపుల్గా చెప్పేసింది కెమికల్ కప్లింగ్ హైపోథసిస్. దీనిలో ఏం చెప్తారంటే, సింపుల్గా శ్వాసక్రియ జరిగేటప్పుడు హై ఎనర్జీ కలిగిన ఏడీపీలు ఫామ్ అవుతాయి. ఆ ఏడీపీలు కొన్ని కలిసి ఏటీపీ ఫామ్ అవుతుంది ఏడీపీ నుంచి అని చెప్పేశారు. అలా కాకుండా వివరంగా చెప్పింది ఏంటి అంటే కెమియోస్మోటిక్ హైపోథసిస్. ఈ కెమియోస్మోటిక్ హైపోథసిస్లో ఏటీపీఏజ్ అనే ఎంజైమ్ ఉపయోగపడుతుంది. మైటోకాండ్రియాలో 2 మెంబ్రెయిన్స్ ఉంటాయి, ఇన్నర్ మెంబ్రెయిన్, అవుటర్ మెంబ్రెయిన్. ఇన్నర్ మెంబ్రెయిన్ ఏమో ఎన్ఏడిపిహెచ్ని లోపలికి వెళ్ళనివ్వదు, అవుటర్ మెంబ్రెయిన్ ఏమో ఎన్ఏడిపిహెచ్ని లోపలికి వెళ్ళనిస్తుంది. ఆ అవుటర్ మెంబ్రెయిన్ ఇన్నర్ మెంబ్రెయిన్ మధ్యలో ఉన్న ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్లో ఉండిపోయిన ఎన్ఏడిపిహెచ్ని ఇన్నర్ మెంబ్రెయిన్ లోపలికి పట్టుకెళ్ళడానికి ఉపయోగపడేదే ఏ ఎంజైము, ఏటీపీఏజ్ అనే లాలీపాప్ లాంటి ఎంజైము. ఈ లాలీపాప్ లాంటి ఏటీపీఏజ్ ఎంజైమ్లో 2 పార్ట్స్ ఉంటాయి. పై పార్ట్ లోపల వైపు ఉన్న పార్ట్ ఏమో F1, బయట వైపు ఉన్న పార్ట్ ఏమో F0. F0లో ఓన్లీ సీలు ప్రోటీన్ పార్ట్ ఉంటుంది. F1లోనేమో ఆల్ఫా బీటా 3 ఉంటాయి. ఈ F0ని F1ని కనెక్ట్ చేసేదేమో గామా రాడ్ అనేది. ఈ ఏటీపీఏజ్ అనే దాని యొక్క ప్రక్రియ ద్వారా, దాని యొక్క రొటేషన్ ద్వారా ఏటీపీ అనే సింథసిస్ తయారవుతుంది. ఆ మెకానిజం ఏ విధంగా జరుగుతుంది, ఏటీపీ సింథసిస్ అనేది ఏటీపీఏజ్ సహాయంతో ఏ విధంగా జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి రోటరీ మోడల్ని ప్రపోజ్ చేశారు. రోటరీ మోడల్ అంటే ఏం లేదు, రొటేషన్ జరగడం. గామా పార్ట్ అనేది రొటేషన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు సి పార్ట్లో ఉన్న F0లో ఉన్న ఈ ఎన్ఏడిపిహెచ్ని
లేదా ఏడిపి ఐపిని విడివిడిగా ఉన్న లూజ్గా ఉన్న ఈ రెండింటిని పట్టుకెళ్ళి F1లో ఉన్న బీటాకి ఇస్తుంది. ఆ బీటా లోపల లూజు, టైటు, ఓపెను ఉంటాయి. లూజులోకి ఈ రెండు లూజ్గా ఉన్నవి వెళ్ళాక తెలియకుండా గామా రొటేట్ అవ్వడం వలన టైట్లోకి ఏటీపీ ఫామ్ అవుతుంది. అది ఓపెన్ ద్వారా బయటికి విడుదలవుతుంది. ఇలా 3 బీటాలు ఉంటాయి కాబట్టి 3 ఏటీపీలు ఫామ్ అవుతాయి. ఒక ఆక్సిజన్ ఆటమ్ ద్వారా, ఒక NADPH ద్వారా 3 ఏటీపీలు ఫామ్ అవుతాయి అనేది ఈ డయాగ్రామ్లో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఇది దీన్నే రోటరీ మోడల్ అంటారు, రోటరీ కెటాలసిస్ అంటారు. ఫైనల్గా జరిగేది ఏంటంటే ఏటీపీ సింథసిస్ అన్నమాట. ఓకే.